నమస్తే పెద్దనా. నమస్తే. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తాయనుకుంటున్నారు? అతను చేసిన మంచి పనుల గురించి మంచి కార్యక్రమాలన్నీ చేసుకొచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి చేసుకొచ్చారు గ్రామాలు. ఏం అభివృద్ధి చేశారు? వారంలో కట్టాడు, అలాగని సచివాలయాన్ని కట్టాడు, అలాగని రైతు భరోసాలు ఇచ్చాడు, అమ్మఒళ్ళు వేసాడు, అన్నీ కూడా చాలా సక్రమంగా పరిపాలించాడు. ఓకే. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా? జగనే చేస్తారు. ఎందుకని? అతను చేసిన మంచి పనుల గురించి. మంచి అంటే మీ గ్రామాలకు వచ్చేసరికి ఏం చేశారు? మా గ్రామాలకు అన్ని బాగానే చేసి ఏది కూడా లోటుపాటు లేవు. మరి జగన్ గారు అంటున్నారు ప్రతి గ్రామాల్లోనే సచివాలయం ఇచ్చారు, రైతు భరోసా కేంద్రం ఇచ్చారు, పిహెచ్డీలు ఇచ్చారు, తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేశారు, ఇలాంటివన్నీ కూడా చేశామని చెప్తున్నారు. మీరు ఏం చేశారు? మరి మీ గ్రామంలో ఏం చేశారు? మా గ్రామంలో సచివాలయాలు కట్టాడు, అమ్మ ఒళ్ళు ఇచ్చాడు, మామూలు రైతు భరోసాలు చేసాడు, అన్నీ ఏది కూడా తేడా పడలేదు. మంచి నీళ్ళు కొలత లేదు, కరెంటు కొలత లేదు, అన్ని కూడా బాగానే చేసుకొచ్చాడు. అలాగే మరి ఇక చూసుకుంటే జూన్ 9వ తారీఖున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటారు? జగన్ చేస్తాడు, కంపల్సరీ చేస్తారు. అందులో ఎక్కడ చేస్తారు జగన్ ప్రమాణ స్వీకారం? వైజాగ్లో చేస్తారు. ఎన్నో తారీఖున? 9వ తారీఖు. థ్యాంక్ యూ.